స్వాగతం. సముద్ర తీర ప్రాంతాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది అని కోస్ట్ గార్డ్ అధికార అసిస్టెంట్ కమాండర్ శివబాలు అన్నారు. అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా నిజాంపట్నం సముద్ర తీర ప్రాంతంలోని శనివారం స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని తీర ప్రాంతాన్ని కలుషితం కాకుండా చూసుకోవాలని, తద్వారా వాతావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతామని అన్నారు. మండల మత్స్యశాఖ అధికారి సాయి సందీప్ మాట్లాడుతూ పంచభూతాలలో ముఖ్యమైనది భూమి, నీరు, గాలి కలుషితం చేసి వాటిని నిజంగానే భూతాలుగా మార్చామని, దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి సముద్ర తీర ప్రాంతంలోని ప్లాస్టిక్ వాడకాన్ని నివారించి సముద్ర తీర ప్రాంత వాతావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఆయన అన్నారు. మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు చిట్టిబాబు మాట్లాడుతూ సముద్ర తీర పరిరక్షణకు సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని దేశమంతా కూడా జరిపిస్తున్న మోడీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపారు. తదుపరి మెరైన్ పోలీసు సిబ్బంది, కోస్ట్ గార్డ్ సిబ్బంది, మత్స్యశాఖ సిబ్బంది, మత్స్యకార సహకార సంక్షేమ సమితి సభ్యులు, నిజాంపట్నం వికాస్ పబ్లిక్ స్కూల్ మరియు ఆక్స్ఫర్డ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సాగర్ తీరంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను స్వీకరించి స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని మత్స్యశాఖ సిబ్బంది, మత్స్యకార సంక్షేమ సమితి సభ్యులు నిజాయితీగా కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క పనితనాన్ని చూపించగా, మిగతా శాఖల సిబ్బంది మొక్కుబడిగా కార్యక్రమాన్ని నిర్వహించారు. మెరైన్ పోలీస్ వారు మాత్రం ప్రేక్షక పాత్ర మాత్రమే వహించి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. This is Umayza Minhas from 9th standard in Vikas School. Today I am going to giving a short speech about International Coastal Cleaning. This day is celebrated on 21st September on every year. This is most important day for cleaning all the beaches and seas. We all here gathered to clean the beaches. So we are all able to clean these beaches safely and properly. We all are improve the water quality and support the biodiversity to the plants and animals. So we all are clean safely. International coastal cleaning is most important. This is introduced by the Narendra Modi. Today we are here for good morning everyone. Today we have gathered here for International Coastal Cleanup. This is an awareness program to keep the clean coast, because coastal environment is very coastal ecosystem is very important for our normal day-to-day life. Though mainland is totally surrounded by our sea, and for all the areas keeping this clean coast is very important, so that the marine species inside the sea should not affect. Specifically, we have to be plastic free. Maximum of the garbages are collected at sea, and it's like tons of garbages are reaching the sea. So it's not that only we are restricted to mainland, as well as we have to ensure that the coastal environment also. So for this purpose, all students, fisheries department, inquires, coast guard, we are gathered here to create an awareness program to the civil people as well as all over the person who are available here. ఎంతో గొప్ప కార్యక్రమం ఇది. అన్ని బీచ్లు కూడా, భారతదేశంలో ఉన్న బీచ్లన్నీ కూడా మరి అక్కడ లోకల్ ఆఫీసర్లు కానీ, కోస్టల్ గార్డ్స్ కానీ, అలాగే మెరైన్ పోలీసులు, అక్కడ స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని విజయవంతమైన కార్యక్రమం చాలా గొప్పగా నిర్వర్తిస్తున్నారు. ఈ దేశం అంతా కూడా జరుగుతుంది. ఆ ప్రోగ్రాంలో మేము పాల్గొనటం మత్స్యకార సంక్షేమ తరపున మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించారు వారు. తప్పనిసరిగా కూడా ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి ఎప్పుడు పిలిచినా రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా మా సంస్థ తరపున తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.